ఎవరు కూడా దాడి చేయలేదు, వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్గా ఉన్నారు. వీళ్ళందరూ నాకు నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ తెలుసు. కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయింది. కానీ వాళ్ళ అల్లుడి పైన ఏదో నేను దాడి చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు, వీడియోస్ ఉన్నాయి. అలా వాళ్ళే నా పైన దాడి చేసిగా, నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు, మా వాళ్ళు కూడా దాడి చేయలేదు. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యింది మా బ్రదర్ సాయిదాదా. కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం అది చేయలేదు. తెలంగాణ విషయం మీకు ఎట్లా తెలుసు? నేను అందరికీ వెరీ క్లియర్ చెప్తున్నా, మేము కానీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి మాత్రం మేము బాధ్యులం కాము. మీ జాతి పేరు మీద తిట్టిందని చెప్పి ప్రధానంగా ఆరోపణ. నేను ఒప్పుకుంటున్నా, 100% క్లారిటీ. ఆయన తిట్టిండు, అది ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు. ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్. అతనికి నేను తెలుసు, నేను ఎవరో తెలుసు, నేను తెలుసు, ఈయన తెలుసు, ఆయన కూడా తెలుసు. కానీ ఆయనకి మన డబ్బు అహంకారంతో ఆయన రియాక్ట్ అయిందని నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు. అట్లా రియాక్ట్ అయిందని నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు, ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు. కానీ ఈ విషయం మీద బయట వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను, వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా. కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా టకారా బస్సు, నేను టకారా బస్సు నివాసిని, నాకు మీరు చూపెట్టండి, నేను కొట్టినట్టు దాడి నేను కొట్టలేదన్నా. మీరు కూడా ఆయన ఓకే, నేను ఆయన పైన చేయలేదు, నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం. అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి బీంగే తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు. కూడా అరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు. అదే విధంగా గలీజ్ మాట్లాడితే నేను రియాక్ట్ అయినా అదే విధంగా. అంతే అని కావాలని జరిగింది కాదు, ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఆ పిల్లాడు కూడా నాకు తెలియదు. నేను క్లియర్గా చెప్పిన, నేను ఇక్కడ టకారా బస్సు నివాసిని, మీరు క్లియర్ ఏమైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడతా అన్న. వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడిపై వదిలేయనంటే నేను వెళ్ళిపోతుండే ఆయన నుంచి. కానీ వాడు అట్లా అనలేదు. వాడు వస్తే కొట్టడము, మా వాడిని తిట్టడము, నన్ను తిట్టడము, ఇది జరిగింది. ఈ ఇష్యూలో క్షమాపణ కొట్టిన వాళ్ళు చెప్పారా? మార్వాడి